అంతము వరకు నన్ను కాచునే అంతేలేని నీ కృప అంతము వరకు నన్ను కాచునే అంతేలేని నీ కృప 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 యేసుని కృప నన్ను దర్శించే నీ కృప. అలాగే నిలబడిగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యము 22వ అధ్యాయము 22:3 నుంచి 5 వచ్చిన చదువుకుందాం. నేను కిలికీలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణం వరకు హింసించి తిని ఇందుని గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేముకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యములకు తన ఆశీస్సులు జోడిచేయగాక తలలోంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి జీవము కలిగిన దేవా, మీ నామముకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. చదువుకున్న వాక్య భాగం నీది, అది వ్రాసింది నీవే గనుక మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుని అల్పుడిని, నన్ను మరుగు చేసుకుని మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి కొంచెం ఆలస్యమైంది ఈరోజు. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి. సో నేను ఎక్కువసేపు టైం తీసుకోను, మీకు నిద్ర వచ్చేలోపు నేను ముగిస్తాను. ఓకే, సో భయపడద్దు. రైట్. సో చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశము అదేంటంటే పరిసయ్యుడు. ఆమేన్. సో పరిసయ్యుడు అనేటువంటి మాట గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. పరిసయ్యుడు అన్న మాటకి అర్థం ఏంటంటే నటుడు అని అర్థం. ఆమేన్. ఏంటి? నటుడు, యాక్టర్. ఓకే. సో మనము పోయిన బుధవారం మనం చూసాం, అదేంటంటే ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యం నుంచి ప్రయాణం అయిపోయి ఎక్కడికి వెళ్ళారు? రెఫీదీంకి వచ్చారు. రెఫీదీంలో వాళ్ళకి నీళ్ళు లేకపోతే దేవుడు మరి ఒక రాయిని కొట్టమని చెప్పినప్పుడు ఆ రాయి నుంచి నీళ్ళు వచ్చాయి. ఆ రాయి ఎవరో కాదు, క్రీస్తే అన్నాడు. సో రెఫీదీంలో వాళ్ళకి నీళ్లు దొరికాయి. సో రెఫీదీం అనగా విశ్రాంతి అయినది. రెఫీదీం అనగా అది యాక్చువల్గా నిజానికి దాని పేరు ఎండిన స్థలం అని ఒక అర్థం ఉంది. అలాగే విశ్రాంతి తీసుకునే స్థలాలు అని కూడా అర్థం ఉంది. ఆమేన్. విశ్రాంతి తీసుకునే స్థలము కాదు, స్థలాలు. ఓకే. సో కాబట్టి
ఇశ్రాయేల్ ప్రజలకి రెఫీదీములో విశ్రాంతి అనేది దొరికింది. అయితే వాళ్ళు సీను అరణ్యంలో ప్రారంభమైన తర్వాత వాళ్ళు ఎక్కడికి డైరెక్ట్గా రెఫీదీంకి రాలేదు, కానీ వాళ్ళు మధ్యలో 2 ప్రాంతాలు దాటారు. మొదటిది దోఫ్కా, ఓకే, రెండవది ఆలోషు, ఆ తర్వాత వాళ్ళు రెఫీదీంకి వచ్చారు. సో దోఫ్కా అనగా అర్థం ఏమిటి అని అంటే నాకింగ్ అని అర్థం, అంటే తట్టుట అని అర్థము. సో ఆ తర్వాత ఆలుష్కి వచ్చారు, ఆలుష్ అనగా సమూహము అని అర్థం. ఆమేన్. సో సీను అరణ్యం నుంచి ప్రారంభమయ్యారు అనగా మనం ఆదిలో మన ప్రారంభం ఎక్కడ ఉందంటే పాపంలో ప్రారంభమయ్యాం, లోకంలో ప్రారంభమయ్యాం. అక్కడ నుంచి దేవుడు మన హృదయాన్ని తట్టాడు సువార్త ద్వారా. సో దాన్ని మనం అంగీకరించడం ద్వారా ఇప్పుడు ఆలుషులోకి వచ్చాం. ఆలుష్ అనగా సమూహము, సంఘమైనది. సో సంఘంలోకి మనము చేర్చబడ్డాం, సమూహంలోకి మనము వచ్చాం. ఆ తర్వాత మనము వాళ్ళు రెఫీదీంలోకి వచ్చారు. అలాగే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పరిశుద్ధాత్మ పొందుకుని విశ్రాంతిలోకి వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ సోదరి సోదరా, మొదటి ప్రారంభం ఏదైతే ఉందో పాపములో ప్రారంభమయ్యాం కదా. ఆ పాపం అనేది నిజానికి మనం ఇప్పటివరకు దేని గురించి మాట్లాడామంటే శరీర సంబంధమైనటువంటి కార్యాల గురించి మనం మాట్లాడాం. ఓకే, సో శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఉంటాయి. మరి వ్యభిచారం అవ్వచ్చు, ఓకే, జూదం అవ్వచ్చు, మద్యం తాగటం అవ్వచ్చు, ధూమపానం చేయడం, ఏదైనా సరే అవన్నీ కూడా శరీర కార్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా పాపం కాదు, కానీ పాపం యొక్క లక్షణాలను ప్రవక్తున్నాడు. ఆమేన్. సో మందు తాగటం పాపం కాదు, కానీ పాపం యొక్క లక్షణమైనది. వ్యభిచారం అనేది పాపం కాదు, కానీ అది పాపం యొక్క లక్షణమైనది. మరి పాపం అంటే ఏంటి ఇంతకీ అంటే పాపం అనగా అవిశ్వాసం ప్రవక్తున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి అవిశ్వాసం ఉండటం వల్లనే, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించకపోవటం వల్లనే ఇవన్నిటిని కూడా మనం చేస్తున్నామని ప్రవక్తున్నాడు. ఆమేన్. సో కాబట్టి శరీర సంబంధమైన కార్యాలు పాపం, లేదంటే పాపం ద్వారా వచ్చేటువంటి లక్షణాలు మనం చూసాం. అలాగే ఇంకొక రకమైనటువంటి పాపం కూడా ఉంది. అదేంటి అని అంటే ఈ సోదరి సోదరులారా, అది ఏమంటారు, మత సంబంధమైనటువంటి పాపం. ఆమేన్. సో మనం ఏమనుకుంటామంటే విచారం చేయటమే పాపం, మద్యం సేవించడమే పెద్ద పాపం, లేదంటే అబద్ధాలు ఆడటం పెద్ద పాపం అనుకుంటాం. అయితే వాటితో పాటు వాటికంటే ఒక రకంగా చెప్పాలంటే ఘోరమైనటువంటి పాపం ఏంటి అంటే అది మత సంబంధమైనటువంటి పాపం. ఎందుకు అని అంటే త్రాగుబోతుడికి వాడికి తెలుసు ఏమనంటే నేను చేసేది తప్పని. కాబట్టి వాడికి మనం చెబితే అర్థం చేసుకుని దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విచారం చేసేవాడు కూడా తెలుసు నేను చేస్తుంది తప్పని. కాబట్టి మనం చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ లేదంటే ఇది మత సంబంధమైనటువంటి పాపం చేసేవాడికి అసలు తప్పని విషయం వాడికి తెలియదు. కాబట్టి ఫస్ట్ వాడిని నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పడానికే కుదరదు, వాడికి అర్థం కాదు. కాబట్టి దాని నుంచి బయటకు రావడానికి చాలా కష్టమైనటువంటి పని. అయితే ఈరోజు నేను ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే పౌలు గారి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. సో పౌలు గారు మనం చూసినప్పుడు ఆయన శరీర కార్యాలలో ఎలాంటి లోపం లేదు ఆయన. ఓకే, శరీరంలో కానీ లేదంటే ధర్మశాస్త్రాన్ని పాటించడంలో కానీ నాకు ఎవరు కూడా మచ్చబట్టలేదు అన్నాడు. ఆమేన్. ఎందుకనంటే ఆయన అంత నిష్ఠగా భక్తి చేశాడు. ధర్మశాస్త్రం ఏం చెబుతుందో దాన్ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన. ఆమేన్. కాబట్టి శరీర కార్యాల విషయంలో పౌలు గారిని పట్టుకోవడానికి మనకి ఎలాంటి ఇది లేదు. కానీ అదే పౌలు గారు ఏమంటున్నాడంటే మీరు గమనించండి, ఇక మనం చదువుకున్నాం. ఆయన ఏమంటున్నాడంటే నేను కిలికీలో పుట్టిన తార్సులో పుట్టిన యూదుడిని, అయితే గమలీయేలు పాదం మీద నేను పెరిగాను, పితరుల ధర్మశాస్త్ర సంబంధమందు నిష్ఠ యందు శిక్షితుడయ్యాను. ఆమేన్. సో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం ద్వారా వచ్చేటువంటి నిష్ఠ అంటే అందులో ఉన్నటువంటి బలు అవ్వచ్చు, అందులో ఉన్నటువంటి సబ్బాతు దినం ఆచరించడం అవ్వచ్చు, ఓకే, దశంభాగాలు తీయటం అవ్వచ్చు, వీటన్నిటి విషయంలో చాలా నిష్ఠగా ఉండేవాడు ఆయన. ఆమేన్. సో నిష్ఠ యందు శిక్షితుడయ్యాను, మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తులున్నాయండి. దేవుని గురించి ఆసక్తి ఇవ్వడం అంట పౌలు గారికి. ఆమేన్. మతనిష్ట కలిగి ఉన్నాడు, దేవుని వల్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. అలాగే ఈయన ఇవన్నీ కలిగి ఉండి, అంటే దేవుడు అంటే ఆసక్తి ఉంది, మతాన్ని నిష్ఠగా ఆచరించేటువంటి మనిషి అయినా కూడా ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు
మరణం వరకు హింసించితిని. దేవుడి మీద ఆసక్తి ఉన్న వ్యక్తి, నిష్ఠగా భక్తి చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను అంటాడు. ఈ మార్గం అంటే ఏ మార్గం? దేవుని మార్గం, క్రైస్తవ మార్గం. హల్లెలూయా. సో క్రీస్తుని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, సో ఆ మార్గంలో ఉన్న వారిని ఆయన ఏమంటాడు, దాన్ని క్రైస్తవ్యం లేదంటే మతం అంటలా పౌలు గారు. సో కాబట్టి ఆయన ఏమంటుంది, మార్గం అంటున్నాడు. ఆయన క్రీస్తుని ఫాలో అవటం ఏంటంటే ఒక మార్గం, అది మతం కాదు. ఓకే. సో ఈరోజు చాలా మంది క్రైస్తవ్యాన్ని మతంగా పొరపాటు పడుతున్నారు. మరి మతం అంటే ఏంటండి? మతానికి క్రైస్తవ్యానికి ఏంటి తేడా అని చెప్పంటే, ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ్యం అనేది క్రీస్తుని వెంబడించడమైనది. క్రైస్తవ్యం అనేది క్రీస్తులాగా మారేందుకు ప్రయత్నం అయినది. క్రైస్తవ్యం అనేది క్రీస్తుని ధరించడం అయినది. క్రైస్తవం అనేది క్రీస్తు యొక్క ఆత్మను పొందుకోవడం అయినది. హల్లెలూయా. మరి మతం అంటే ఏంటి అని అంటే, మతానికి మీరు ఏ మతం తీసుకోండి, దానిలో ఏముంటాయంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. సో మతం ఏం చెప్తా ఉందంటే, నువ్వు ఇది చేయి, ఓకే, నీ మీకు మేలు కలుగుతుంది. నువ్వు ఈ విధంగా చేయి, నీకు కలిసి వస్తుంది. నువ్వు ఈ పద్ధతి పాటించు, ఓకే, నీకు డబ్బులు వస్తాయి. నువ్వు ఈ విధంగా చేయి, ఓకే, లాగానే ఆ గుమ్మం ముందు గరికి ముక్క పెట్టుకో, నీకు కలిసి వస్తుంది. ఓకే, ఇలాగా ఇవి ఏముంటాయంటే ఆచారాలు ఉంటాయి. ఓకే. సో పాటించాల్సిన పద్ధతులు ఉంటాయి. ఈ పాటించాల్సిన పద్ధతులు, ఆచారాల సమూహమే, సమాహారమే మతం అంటే. హల్లెలూయా. కానీ నిజానికి మతం దేని కొరకు ఉద్దేశించబడింది అని అంటే, దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి ఉద్దేశించబడింది. మతం దేనికోసం? యాక్చువల్గా దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. కానీ ఈ మత నిష్ట కలిగిన వాళ్ళు, మతం అంటే ఆసక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, కేవలం ఈ ఆచార వ్యవహారాలను పాటించడం వరకే ఉంటున్నారు వాళ్ళు. అసలు అది ఎందుకోసం వచ్చింది ఈ మతం అనేది, ఈ ఆచార వ్యవహారాలు ఎందుకోసం పెట్టారు, వాటి ఉద్దేశం ఏంటి, వాటి వెనకాల ఎవరిని కోసం, దీన్ని బట్టి ఎవరిని రీచ్ అవ్వడం కోసం పెట్టారు అన్నటువంటి మర్చిపోయి కేవలం ఈ మతాన్ని పాటించడం వరకే వాళ్ళు పరిమితమైపోతారు. ఆమేన్. సో కాబట్టి వాళ్ళు దేవుణ్ణి వెతకాలని, దేవుణ్ణి కలుసుకోవాలని, దేవుడి యొక్క ఉద్దేశం నెరవేర్చాలని ఆశ వాళ్ళకు ఉండదు. కేవలం ఈ ఆచారం కరెక్ట్గా చేస్తున్నావా లేదా, ఈ పద్ధతిని కరెక్ట్గా చేస్తున్నావా లేదా, అంతవరకే చూసుకుంటారు. అంతవరకే వాళ్ళ దృష్టి ఉంటుంది. అంతేగాని దేవుడు తెలుసుకోవడానికి ఏం చేయాలి, దేవుడితో మాట్లాడాలంటే ఏం చేయాలి, ఓకే, సో దేవుడిని మన హృదయంలో కలిగి ఉండటానికి ఏం చేయాలి, వీటి గురించి వాడు పట్టించుకోరు. సో కానీ నిజానికి మతం దేనికోసం వచ్చిందంటే, దేవుణ్ణి కలుసుకోవడం కోసం మతం ఉంది. అదొక పద్ధతి, అదొక విధానంలాగా పనిచేయాలి. కానీ మతం అనేది ఎప్పుడైతే వస్తా ఉందో, మనుషులందరూ కూడా ఆ చక్రంలో ఇరుక్కుపోతూ ఉంటారు. ఇరుక్కుపోయి కేవలం ఆ పద్ధతులు, ఆచారాలు వ్యవహరించడం కోసం చూస్తున్నారు తప్ప దేవుడిని కలుసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు. అయితే క్రైస్తవ్యం అలా కాదు. క్రైస్తవ్యం ఏంటి అని అంటే, ఎవరు క్రైస్తవుడు అని అంటే, క్రీస్తుని ఆత్మ పొందుకున్నవాడే క్రైస్తవుడు. ఆమేన్. అంతేగాని ఓ యేసు ప్రభు నా దేవుడు అని చెప్పి నువ్వు ఎంత చెప్పినా, నీ జీవితం క్రీస్తులాగా లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. బైబిల్ చెప్తా ఉందన్నమాట. కానీ మతం ఏంటి అని అంటే, నువ్వు క్రీస్తులాగా జీవిస్తున్నావా లేదా అనవసరం. అంటే క్రైస్తవ మతం అనుకున్నవాడు కూడా కొంతమంది ఉన్నారు, క్రైస్తవైన మతం అనుకున్నవాడు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇతను మా మతస్థుడండి అంటారు. ఎందుకు అంటే చర్చికి వస్తున్నాడు కాబట్టి. ఇతను మా మతస్థుడండి ఎందుకు, మా పద్ధతి ఫాలో అవుతున్నాడు కాబట్టి. ఇతను మా మతస్థుడండి ఎందుకు, క్రీస్తుని దేవుడు నమ్ముతున్నాడు కాబట్టి. అంతే, క్రీస్తులాగా జీవించడం కాదు. ఆమేన్. సో వాళ్ళు ఎంతవరకు చూస్తారంటే, ఆ పద్ధతులు, మతానికి సంబంధించిన పద్ధతులు పాటిస్తున్నాడు ఎంతవరకు చూస్తారు తప్ప నిజంగా ఆ దేవుని కలుసుకున్నాడా లేదా చూడరు. సో కాబట్టి మతానికి మార్గానికి ఉన్న తేడా. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, క్రీస్తుని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తుని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళే క్రైస్తవులై ఉన్నారు. ఆమేన్. వాళ్ళే అసలైనటువంటి దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్న వాళ్ళే ఉన్నారు. అంతే తప్ప మతాన్ని, పద్ధతులను ఆచరించే వాళ్ళు క్రైస్తవులు కాదు. పేరుకి యేసు దేవుడిని చెప్పినా వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎందుకంటే యేసు చెప్తున్నాడు, ఏమన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నా వాడు కాదు.
నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నావాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి అన్న ఆలోచన, ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాడే క్రైస్తవుడు. అంతే తప్ప యేసు ప్రభువు నా దేవుడు, యేసు ప్రభువు అంటే నాకు ఇష్టం అని చెప్పేవాడు కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మతం అనేది పక్కన పెట్టేయాలి. మతంతో అసలు మనకి సంబంధం ఉండకూడదు. ఓకే, ఎందుకంటే మతం అనేది ఒక మనిషిని మూర్ఖుడిగా చేస్తుంది. మతం అనేది ఏం చేస్తుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పౌలు గారు. మతం ఒక మనిషిని ఏ విధంగా పిచ్చోడుగా చేస్తుందో, మతం అనేది ఒక మనిషిని ఏ విధంగా మృగంగా మారుస్తుందో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పరిపూర్ణ ఉదాహరణ ఎవరంటే పౌలు గారే. హల్లెలూయా. ఎందుకనంటే పౌలు గారు అంటాడు, నేను మతనిష్ట కలిగిన వాడిని, దేవుని పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిశ్చయంగా శిక్షితుడిని, మీరందరూ నేను ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తినే ఉన్నాను. దేవునికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవంటే నాకు ఆసక్తి. అలాగే ఆసక్తి కలిగి ఉండి ఏమంటాడంటే, ఈ మార్గంలో ఉన్న పురుషులు నేను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించచ్చు. బంధించడమే మాత్రం కాదు, తీసుకెళ్లి జైల్లో పెడుతున్నాడంట. అంతవరకు ఆగుతున్నాడా? ఆగట్లా, మరణం వరకు హింసించి తిని కొంతమందిని జైల్లో పెట్టించాడు, కొంతమందిని కొట్టాడు, కొంతమందిని చంపాడు ఆయన. ఆమేన్. అంటే పౌలు గారు ఆ మత ఆసక్తి వల్ల, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ నిష్ట వల్ల ఆయన ఎలా మారిపోయాడంటే మనుషులు చంపేవాడికి మారిపోయాడు. మూర్ఖుడు అంటే దాని అర్థం ఏంటంటే అతడు మతోన్మాదిగా మారాడు. ఆమేన్. సో మతాన్ని ఆచరించాలన్నటువంటి తృష్ణ, ఆశ ఎవరికైతే ఉంటుందో వాడు ఎలా అయిపోతాడంటే మతోన్మాదిగా మారుతాడు. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. దేవుడు ఏం కోరుకుంటాడంటే మీరు నాలాగా మారాలా, నా ఆత్మ మీలో ఉండాలి. సో దానికోసం ప్రయత్నం చేసేవాడే నిజమైన క్రైస్తవుడు అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, పౌలు గారు ఏమంటాడంటే, నేను వాళ్ళని హింసించాను, వాళ్ళ మరణం వరకు హింసించాను అని చెప్తున్నాడు. అలాగే 19వ వచనం అలా కిందకి వెళ్తే 19వ వచనంలో ఆయన ఏమంటున్నాడు, అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోనూ నీ యందు విశ్వాసించు వారిని నేను చెరసాలలో వేయచ్చు కొట్టుచూ ఉంటిని అని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలింటిని అని చెప్పి తిని. హల్లెలూయా. అంటే స్టెఫన్ చంపిన వాళ్ళకి ఈయన మద్దతు ఇచ్చాడు, మీరు చేస్తుంది కరెక్ట్. ఆమేన్. ఎందుకంటే స్టెఫన్ అనేవాడు మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. సో ఒక మనిషిని దేవుడని అంటా ఉన్నాడు, మన శాస్త్రుల పరిస్థితులకి ఎదురు తిరుగుతూ ఉన్నాడు, మన ప్రధాన యాజకుడికి ఎదురు తిరుగుతున్నాడు. సో మన మతాన్ని ధిక్కరించడానికి అంత ధైర్యం అని నేను స్టెఫన్ చంపడానికి సమ్మతించాను, చంపడం కరెక్ట్ అని చెప్పి నేను చెప్పిన వాళ్ళు ఒకరిని అని పౌలు గారు చెప్తున్నాడు. సో ఇవన్నీ దానికి కారణం ఏంటంటే పౌలు గారికి భక్తి లేక కాదు, కానీ అతనికి మతనిష్ట ఉన్నది. ఆమేన్. అయితే ఇవన్నీ కరెక్టేనా అని చెప్పంటే కరెక్ట్ కాదని పౌలు గారు చెప్తున్నాడు. హల్లెలూయా. మతనిష్ట ఉన్నప్పటికీ, ఏ తప్పు చేయనప్పటికీ, ఆమేన్, అతను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, బూతు మాట్లాడలేదు, అబద్ధాలు చెప్పలేదు, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలనుకున్నాడు, దేవుని ధర్మశాస్త్రం మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. అని పౌలు గారు ఏమన్నాడంటే అది తప్పు అని మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో ఇంకా ముందుకెళ్తే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి. ఆయన గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. పౌలు గారి గురించి పౌలు గారి సాక్ష్యం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వముందు యోధా మతస్థుడినై ఉన్నప్పుడు, ఏ మతస్థుడంట? యోధా మతస్థుడు. పూర్వముందు యోధా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారముందు విశేష ఆసక్తి గలవాడనై. ఆమేన్. దేని ఆసక్తి ఉందంట అతనికి? పితరుల పారంపర్యాచారాలు అంటే మనుషులు కల్పించినటువంటి సిద్ధాంతాలు, ఆచారాల పట్ల అతనికి చాలా విపరీతమైనటువంటి ఆసక్తి ఉంది. ఆమేన్. మరి అవన్నీ కరెక్టేనా? కాదని పౌలు గారు చెప్తున్నాడు. ఆమేన్. ఈరోజు కూడా చాలా మంది ఏమంటారంటే
మొన్న యోసబాబు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థానికి వెళ్తే కూర్చొని అంత ముందు రోజు మాట్లాడుకున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఏంటి అని అంటే అప్పుడు వచ్చి 13 రోజా ఎప్పుడు పెట్టేది, 11వ రోజా, వాళ్ళ లెక్క ప్రకారం 11వ రోజు. ఇప్పుడు 11వ రోజు పెట్టచ్చు కదా, ఒక్కరోజు ఎందుకు అవతలకేశారు మీరు అని చెప్పి ఒకడు. ఇంకొకడేమో వాళ్ళు చేసేది దినం కాదురా, వాళ్ళు చేసేది జ్ఞాపకార్థ కోరిక, అదే ఒకడు. ఇంకొకటి వచ్చి ఏమంటాడంటే కొంచెం ఒకరోజు తగ్గించి 11 రోజు చేయొచ్చు కదా, ఎక్కడ చేస్తున్నావు కదా 12వ రోజు, అది చేసేది ఏదో ఒకరోజు ముందు చేయొచ్చుగా అంటాడు. ఎందుకురా అని అంటే అది ఆచారం కదా అని అంటున్నాడు. ఆమేన్. సో వాళ్ళు దేని గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నారు అంటే ఆచారం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు కల్పించిన ఆచారం అని నేను అడుగుతున్నా. ఏ గ్రంథంలో రాసిందో చెప్పండి నాకు అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ గ్రంథంలో రాసిందని మీరు ఇంత గట్టి పెట్టుబడుతున్నారా? ఎవరు చెప్పండి నీకు ఆ రోజు పెట్టమని? ఏ గ్రంథం చెప్పింది? ఏ దేవుడు చెప్పాడు చెప్పండి రా అని చెప్పంటే తెలియదు. పెద్దోళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి అంటే పెద్దల పారంపర్యాచారాలు. వాళ్ళు దేని మీద ఆసక్తి కలిగి ఉన్నారు? పెద్దల ఆచారాలు పట్ల, పెద్దల మాటల పట్ల వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉన్నారు. అదేంటంటే అది మత ఆసక్తి అన్నది, అది చెడ్డదని పౌలు గారు చెప్తున్నాడు. సో అటువంటిది కలిగి ఉన్నాను కాబట్టి ఆయన ఏమంటాడంటే నేను సంఘమును బహుగా హింసించాను. ఆమేన్. నా పితరుల పారంపర్యాచారమును విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యతను పొందుతున్నని నా నడవడి గురించి మీరు వింటిరి. ఆమేన్. సో నా స్వజాతి అంటే నా యూదుల్లోనే నాతో సమాన వయస్కుల్లో ఉన్న వాళ్ళకందరికంటే కూడా నేను యూదుల మతములో ఆధిక్యతను పొందితిని. ఎలా చెప్తున్నావు? వాళ్ళందరికంటే కూడా నేను ఎక్కువగా ఎంచబడ్డాను, గొప్పగా ఎంచబడ్డాను. ఎందుకని? పౌలు గారి వయసుతో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు కదా కుర్రాళ్ళు, వాళ్ళకి లేని ఆధిక్యత పౌలు గారికి ఎందుకు వచ్చిందంట అని అంటే ఆయన నడిచిన విధానం, ఆయన ఎంత నిష్ఠగా ఉన్నాడో కాబట్టి ఆయన అంత గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ఆమేన్. ఆయనను తల్లి గర్భమందు పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఓకే. సో కాబట్టి ఈయన పితరుల పారంపర్యాచారాల ప్రకారం కోసం అలాగే మతం కోసం నేను ఆసక్తి కలిగి ఉన్నాను, దాన్ని బట్టి నేను హింసించానని ఆయన చెప్తున్నాడు. హింసకుడిగా ఉన్నానని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పౌలు గారు తన గురించి తాను ఏం సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. కావలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకుని వచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకునదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును. ఆమేన్. సో శరీర కార్యాల వల్ల ఎవడైనా సరే అతిశయిస్తే, శరీరాన్ని బట్టి అంటే యోగ మతాన్ని బట్టి కావచ్చు, లేదంటే పుట్టుకని బట్టి కావచ్చు, ఎవడైనా అతిశయిస్తే నేను కూడా అంతకంటే ఎక్కువ అతిశయిస్తా. ఆమేన్. ఎందుకు అని అంటే ఆయన చెప్తున్నాడు కింద 8వ దినమున సున్నతి పొందితిని. ఆమేన్. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయము పరిసయుడినై. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఏంటి? శరీర సంబంధమైనటువంటి ఆధిక్యత. ఓకే. శరీర సంబంధంగా నేను ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నానో, నేను ఎంత నిష్ఠగలవానో నేను చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఇవన్నీ 8వ దినాన సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశంలో బెన్యామీను గోత్రంలో పుట్టాను. ఆమేన్. ధర్మశాస్త్ర విషయం పరిసయుడిని. ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం పాటించే వాళ్ళు తెగలు ఉన్నాయి అక్కడ. శాస్త్రులు ఉన్నారు, పరిసయులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు. వాళ్ళలో అత్యంత నిష్ఠగా ఉండేటువంటి గుంపు ఏంటి అని అంటే పరిసయుల గుంపు. హల్లెలూయా. పరిసయుడిని ఆసక్తి విషయము సంఘమును హింసించేవాడని, అంటే నా మతం ఏదైతే ఉందో నా మతం మీద ఎంత ఆసక్తి ఉందంటే నాకు సంఘాన్ని హింసించే ఆ మతం కోసం. ఆమేన్. ఆసక్తి విషయం సంఘం హింసించేవాడని, ధర్మశాస్త్రము వలనని నీతి విషయము అనిందుడనే ఇంటిని. ఏం చెప్తున్నారు చూడండి. ధర్మశాస్త్ర విషయంలో నన్ను పట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు, నా మీద నిందే లేదు అసలు. నువ్వు పలానా రోజు సబ్బాతు పాటించలా, చూపించమని ఎవడైనా అంటాడు ఆయన. నువ్వు సోపులో దశంభాగం దిగిలా, చూపించమని ఎవడైనా. ఆమేన్. అంటే ధర్మశాస్త్ర విషయమైనటువంటి ఏ ఆచారమైనా సరే, ఏ కట్టడైనా సరే నాలాగా పాటించినట్టు ఎవడు
ఆమె నేను అనింద్యుడినే ఇంటిని అయినను చూడండి, ఏమేమి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా లాభకరంగా నాకు కనపడినాయి, కానీ క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి అవన్నీ కూడా నష్టంగా నేను ఎంచుకున్నాను. ఆమేన్. కాబట్టి పౌలు గారు ఏమంటాడంటే, మత సంబంధమైనటువంటి నిష్ఠ ఇది చాలా చెడ్డది, నేను తప్పు చేశాను ఆ విధంగా ఉండి అంటున్నాడు. అలాగే 1 తిమోతి చివరిగా నేను చెప్తున్నాడు చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం. తొమ్మిది అంటే 8-11 కలిసిపోయినాయి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదోషకులకును పితృ హంతకులకును మాతృ హంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండినడల అట్టివానికి నియమింపబడను గాని. ధర్మశాస్త్రం ఎవరి కోసం నియమించబడిందంట? శరీర కార్యాలు. ఇవన్నీ చెప్పిన శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేసేవాడి కోసం అవి నియమింపబడింది. అంటే నువ్వు చేసే తప్పురా అని చెప్పడం కోసం ధర్మశాస్త్రం ఉంది. ఆమేన్. సో అప్రమాణికి హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండినాడు అట్టివానికి నియమింపబడిను కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. అంటే తప్పు చేసిన వాడికి అది వ్యతిరేకంగా మాట్లాడుతుంది, కానీ నీతి ప్రకారం జీవిస్తే ధర్మశాస్త్రంలో ఏవైతే తప్పులని చెప్తా ఉందో ఆ ధర్మశాస్త్రం వాటిని చేయకుండా నీతిగా జీవిస్తే అది మనకి మేలైంది. ఆమేన్. ఇప్పుడు చూడండి, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునై ఉన్న నన్ను, ఆమేన్. సో ఇప్పుడు ఏమంటాడంటే, నేను ఇంత మత ఆసక్తి కలిగి ఉన్నా సరే ఇప్పుడు ఆయన ఏమో స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నాడు, నేను ఏ తప్పు చేయాలా, ఇప్పుడు ఈ శరీర కార్యాలు పై ఓట్లు ఏవి కూడా నేను చేయలేదు, చేయకపోయినా సరే ఏనేందంట దోషకుడు అంట. ఆ కార్యాలు ఏం చేయకపోయినా సరే ఏనంట హింసకుడు అంట. ఆ కార్యాలు ఏం చేయకపోయినా సరే ఏనేంట హానికరుడు అంట. ఆమేన్. సో పౌలు గారు తనను తాను ఏ విధంగా చెప్తారంటే, నేను హానికరుడిని, నేను దోషకుడిని, నేను హింసించేవాడిని. ఎందుకు సార్? మీరు తప్పు చేశారా? మీరేమైనా వ్యభిచారం చేశారా? దొంగతనం చేశారా? లేదు. మరి ఏం చేసావు నువ్వు? మతనిష్ట కలిగి ఉన్నాను. సో మతాచారం నేను పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలనుకున్నాను, దాన్ని బట్టి నేను ఇతరుల్ని హింసించాను. సో దాన్ని బట్టి నేను హింసకుడిగా మారిపోయాను, దోషకుడిగా మారిపోయాను, హానికరుడిగా తయారయ్యాను. హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడినై ఉన్నాను. చూడండి, తెలియక అవిశ్వాసం వల్ల చేస్తే కనుక కనికరింపబడింది. ఆయన మతనిష్ట కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంట? అవిశ్వాసం అంట. ఆమేన్. ఏమంటాడు ఆయన చివరికి? తెలియక అవిశ్వాసం వల్ల చేస్తే కనుక. సో మతనిష్ట కలిగి ఉండటం, ధర్మశాస్త్రం ప్రకారంగానే ఆ ఆచార వ్యవహారాల్లో ఎక్కువగా దృష్టి పెట్టడం, మనుషుల పారంపర్య ఆచారాలను పాటించాలని అనుకోవటం, ఆ విధంగా అమితాసక్తి కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఆయన ఏమంటాడంటే అవి అవిశ్వాసమైనది. ఆమేన్. అంటే పాపం చెప్తున్నాడు ఆయన, ఎందుకంటే అవిశ్వాసమే పాపం. కాబట్టి ప్రియ సోదరి సోదరా, కేవలం శరీర కార్యాలే కాదు, మత సంబంధమైనటువంటి ఆసక్తి కలిగి ఉండటం. దేవుడి మీద ఆసక్తి కాదు అది, మతం మీద ఆసక్తి. దేవుడిని పొందుకోవడంలో ఆసక్తి కాదు అది, కేవలం ఆచారాన్ని పాటించడం విషయంలోనే ఆసక్తి. సో అది అవిశ్వాసం అని పలువురు చెప్తాను. హల్లెలూయా. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు, కానీ మనం దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలా, దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించాలన్న మీద మనం ఇష్టం కలిగి ఉండాలి. అంతేగాని ఆచార వ్యవహారాలని మనం ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని వాటిని వరకే పాటిస్తున్నాం, వాటి వరకు పర్ఫెక్ట్గా ఉన్నావా లేదా, నేను పర్ఫెక్ట్గా ఉన్నానంటే నేను నీతిమంతుడిని అన్న ఆరగెన్స్ స్పిరిట్, ఏదంటే ఒక ఏమంటారు దాన్ని, గర్వంతో కూడిన ఆత్మ ఏదైతే వస్తుందో అది పాపం అని, అది అవిశ్వాసం అని పౌలు గారు చెప్తారు.
ఆమేన్. అంతకుముందు సంఘాన్ని హింసించేటప్పుడు, దూషించేటప్పుడు పౌలు గారు ఏమనుకుంటాడు? నా నిష్ట కలిగినోడు ఎవడో లేడు, నాకులో ధర్మశాస్త్రం పాటించేవాడు ఎవడో లేడు, వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని తప్పిపోతున్నారు కదా, వీళ్ళందరూ కూడా మరణానికి పాత్రులు, నేను గొప్పవాడిని. పౌలు గారి ఉద్దేశం ఏంటి? నేను గొప్పవాడిని, నేనంటే ఏదనుకున్నాను, మతనిష్ట కలిగినోడిని, ఏ తప్పు చేయట్లేదు, కాబట్టి నేను వీళ్ళని చంపవచ్చు అని చెప్పి వాళ్ళని చంపడానికి కూరుకున్నాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నేను అవిశ్వాసంలో చేశాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా మతనిష్ట కలిగి ఉండకూడదు, కానీ మనం క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉండడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. సో అయితే ఇప్పుడు రెండవదిగా నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, పౌలు గారు ఎవరు అని అంటే, పౌలు గారు పరిసయ్యుడు అన్నాడు. అని చెప్పాడు కదా, నేను ఎవరిని? పరిసయ్యుడిని. సో పరిసయ్యుడు ఎవరు అని అంటే ప్రవక్త చెప్తున్నాడు, పరిసయ్యులు ఎవరు అని అంటే ఆయన అంటున్నాడు, పరిసయ్యులు అనగా వేషధారులు అన్నారు, పరిసయ్యులు అనగా యాక్టర్స్ అని ప్రవక్త అన్నాడు. ఆమేన్. సో ఒకసారి ప్రవక్త ఏం చెప్తాడు చూద్దాం ఆయన గురించి. గర్వం అనే వర్తమానంలో ఆయన చెప్తున్నాడు, వాట్ ఈజ్ ఎ ఫార్సీ? పరిసయ్యుడు అంటే ఏంటి? వాట్ డస్ ద వర్డ్ ఫార్సీ మీన్? పరిసయ్యుడు అన్న పదానికి అర్థం ఏంటి? వి డోంట్ యూజ్ దట్ వర్డ్ వెరీ ఆఫెన్ ఇన్ కెంటకీలో మనం ఎక్కువగా పదం వాడం. వాట్ డస్ ద ఫార్సీ వర్డ్ మీన్? సో ఫార్సీ అనగా అర్థం ఏంటి అంటే, ఇట్ మీన్స్ ఏ యాక్టర్, సమ్మన్ హూ యాక్ట్స్. సో ఫార్సీ అనగా అర్థము నటుడు, నటించే ఒక వ్యక్తి అని అర్థము. ఓ ఐ హేట్ దట్, నేను దాన్ని ద్వేషిస్తున్నాను. సంబడి యాక్టింగ్, ట్రైంగ్ టు పుట్ ఆన్, లేని దాన్ని తెచ్చిపెట్టుకొని వాళ్ళలాగా యాక్ట్ చేయటం అనేది నేను దాన్ని ద్వేషిస్తున్నాను. ఆమేన్. ఐ డిస్పైజ్ సచ్ ఎ థింగ్, అట్లాంటి దాన్ని నేను త్రోసివేస్తున్నాను. మెనీ టైమ్స్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు యాక్ట్ లైక్ ది అదర్ ఫెలో. చాలాసార్లు అనేక మంది వేరే వాళ్ళలాగా ఉండడానికి, వేరే వాళ్ళలాగా నటించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. లిజన్, యు క్విట్ ట్రైంగ్ టు యాక్ట్ లైక్ ద నెక్స్ట్ ఫెలో. నీ పక్కన వాళ్ళలాగా ప్రవర్తించడానికి, నటించడానికి నువ్వు ఆపేసి, అండ్ జస్ట్ యాక్ట్ అవుట్ యువర్ ఓన్ కన్విక్షన్స్ అండ్ యు గెట్ అలాంగ్ బెటర్. నువ్వు ఏదైతే నమ్మావో దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయి, అప్పుడు నువ్వు బాగుగా ఉంటావు, బెటర్ అవుతావు. ఆమేన్. బీ యువర్ సెల్ఫ్, నీకు నువ్వులాగే ఉండు, నీలాగే ఉండు. నువ్వు వేరే వాళ్ళకి అనుకరించడానికి ప్రయత్నం చేయదు. దట్ ఈస్ రైట్. ఓకే. సో ఫారసీ అంటే నటుడు, వేరే వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. తన లోపల ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని బట్టి కాకుండా ప్రజలు దేన్ని నమ్ముతున్నారు, బయట వాళ్ళకి ఏది ఇష్టమో అలాగే ఉండడానికి ప్రయత్నం చేసేవాడే నటుడు అంటే. అలాగే అర్థమైంది మీకు? మనం ఏం నమ్ముతున్నామో, లోపల వాడే నమ్ముతున్నామో వాడు దానిలాగా ఉండడానికి కాదు, ప్రజలకి ఎలాగుంటే ఇష్టమో అలా ఉండడానికి ప్రయత్నం చేసేవాడే నటుడు అంటే. అలాగే అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల మెప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజలను మెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి? వాడికి ఇష్టం వచ్చినట్టు ఉండాలి. నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటే వాడికి నచ్చకపోవచ్చు, కాబట్టి వాడిని మెప్పించాలంటే నేను వాడికి ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. కానీ లోపల అది కాదు, నాకు వేరే ఆలోచన ఉంది. కానీ కేవలం ఎదుటి వాడిని మెప్పించడం కోసమే నేను నటిస్తున్నాను. కాబట్టి ప్రవక్త అన్నాడు, పరిశీలనగా నటించేవాడు. అలా ఉండొద్దని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. అదే దానిలో ప్రవక్త 25 వచనం అంటాడు, బట్ ఏ ఫార్సీ, ఓ ఐ హేట్ ద వర్డ్, ఆ పదాన్ని నేను ద్వేషిస్తున్నాను. సమ్ సిస్టర్స్ డూ ద సేమ్ థింగ్. స్త్రీల విషయంకి వస్తారు ప్రవక్త. సమ్ సిస్టర్స్, కొంతమంది సహోదరులు కూడా అదే, కొంతమంది సోదరులు కూడా అదే చేస్తారు. ఆమేన్. సేమ్ థింగ్, గాట్ ఏ లాట్ ఆఫ్ యాక్టింగ్ అబౌట్ దెమ్. చాలా వాళ్ళలో నటన ఉంటుందంట. ఆమేన్. దే విల్ కట్ దేర్ హస్బెండ్స్ నోస్ ఆఫ్ విత్ జాన్, వై డి యు డూ దట్? వాళ్ళు మాటలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ భర్తనే, యోహాను ఎందుకు చేసావు అట్లా, ఇది వాళ్ళు మాట్లాడే విధానం యాక్చువల్గా ఇంటి దగ్గర. ఆమేన్. ఏదన్నా వాళ్ళ హస్బెండ్ తప్పు చేస్తే వాళ్ళ ముక్కు కోసేసేలాగా మాట్లాడతారంట. ప్రవక్త అన్నాడు, దేర్ హస్బెండ్స్ నోస్ ఆఫ్, కట్ దేర్ హస్బెండ్స్ నోస్ ఆఫ్ విత్ జాన్, వై డి యు డూ దట్, ఎందుకు చేసావు అంటారంట. జస్ట్ స్నాపీ యాజ్ దే కెన్ బి. వాళ్ళు ఎంత షార్ప్గా ఉండాలో అంత షార్ప్గా ఉంటారంట ఖండించే విషయంలో. ఓ మై గాడ్, డెలివర్ మీ ఫ్రమ్ ఎవర్ కాలింగ్ ఆన్ యూ, ఇఫ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్పిరిట్ యూ హ్యావ్. ఒకవేళ నీవు ఎవరైనా సరే నా సహోదరుడి కూర్చున్న అటువంటి ఆత్మను కలిగి ఉంటే
నిన్ను ఆ విధంగా పిలవడానికి నాకు దేవుడు దాన్ని తప్పించింది కాక. బట్ లెట్ సమ్ వన్ టాక్ ఆన్ ద టెలిఫోన్. కానీ వాళ్ళే ఎవరో ఫోన్ చేస్తే టెలిఫోన్లో మాట్లాడే విధానం చూడండి. వాళ్ళు ఎలా మాట్లాడుతారు, ఓ హౌ డు యు డూ, ఎలా ఉన్నావు, ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ కాల్, నువ్వు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటే ఈ విధంగా స్మూత్గా మృదువుగా మాట్లాడతారంట. కానీ అదే ఒక కోపం వస్తే ఎలా మాట్లాడతారు, భర్త మీద ఎలా అరుస్తారంటే ఆయన ఆ విధంగా గయ్యేలాగా ఉన్న ఆమె ఫోన్ రాగానే ఎదుటి వాళ్ళకి నైస్గా కనపడాలి. ఆమె ఎదుటి వాళ్ళు ఏమైనా గయ్యాలనుకోకూడదు. కాబట్టి చాలా స్మూత్గా చాలా మంచిగా మాట్లాడుతుంట ఫోన్లో. ఆమె ఓ యాక్టర్స్ షేమ్ ఆన్ యు, నటించే వాళ్ళరా మీకు సిగ్గుపడాలి. హౌస్ ఏంజల్స్ రోడ్ డెవిల్స్ పుట్టింగ్ ఆన్. వీళ్ళు హౌస్ ఏంజల్స్ అంటే ఇంట్లో దేవతల్లాగా, ఓకే, రోడ్డు మీద దయ్యాల్లాగా, ఓకే, వాళ్ళందరూ కూడా వీళ్ళు పుట్టింగ్ ఆన్ అంటే వాళ్ళలాగా వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్. మీరు ఏమైనారో ఆ విధంగా ఉండండి ఎల్లప్పుడు. ఆమేన్. దట్ ఈస్ ద బెస్ట్ వే టు బి. సో ఎల్లప్పుడు కూడా బెస్ట్ వే అదే, ఉండాల్సిన విధానం అదే. డోంట్ యు బిలీవ్ ఇట్? మీరు నమ్మట్లేదు దాన్ని? షూర్ యు నో హౌ టు టేక్ యూ దెన్, నాట్ యాక్టర్స్, నాట్ ఫార్సీస్. సో పరిసేల్లాగా నటించే వాళ్ళలాగా ఉండకూడదు మీరని మీకు తెలుసు. గో టు చర్చ్ ఆన్ సండే అండ్ ఓ హౌ పయ్యూస్ యు ఆర్ అండ్ ఆన్ మండే మార్నింగ్ నోబడి కుడ్ గెట్ అలాంగ్ విత్ యూ. సండే చూస్తేనేమో అసలు ఎంత ఆహ్లాదకరమైన వ్యక్తి, ఏమో ఎంత భక్తి పర్వాలు అంటుంటుందంట. ఆమె మండే చూస్తే ఒకరు కూడా దగ్గర పోలేరంట. సోమవారం వచ్చేసరికే ఎవరు ఆ దగ్గర పోలేరంట అసలు. కానీ ఆదివారం వచ్చేసరికే శాంతమూర్తి హల్లెలూయా. యు ఫార్సీ, వాట్ గుడ్ డస్ ఇట్ టు డూ టు గెట్ చర్చ్? సో ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు చర్చికి పోవటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటన్నాడు ప్రవక్త. ఆమేన్. చూడు ఆయన ఏమంటాడు, యు ఫార్సీ, ఓ పరిసయ్యుడా, ఓ పరిసయ్యురాలా, చర్చికి పోవటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటప్పుడు? ఆదివారం సౌమ్యంగా కనపడుతున్నావు, సోమవారం వచ్చేసరికి నీ దగ్గర కూడా ఎవడు రాలేకపోతున్నాడు. ఆమేన్. దే నీడ్ ఏ కన్వర్షన్. వాళ్ళకి మార్పు అవసరమైనది. దట్ ఈస్ వాట్ యు నీడ్. అదే నీకు అవసరం. టేక్ ద థింగ్ అవుట్, ద నేచర్ ఆఫ్ ఇట్. నీలో ఉన్న స్వభావాన్ని తీసి బయటపడే ప్రవక్త. ఆమేన్. అలాగే బోధకుల గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. బోధకుల్లో కూడా నట్లుంటారంట. ఆమేన్. అన్వెల్కమ్డ్ క్రైస్ట్. సో అన్వెల్కమ్డ్ అంటే తెలుగులో ఏమంటారు అంటే స్వాగతింపబడిన క్రీస్తు అనే వర్తమానంలో 16వ వచనంలో అంటున్నాడు, టూ మెనీ ఆఫ్ us లుక్ ఎట్ ద టెలివిజన్ అండ్ బయోస్కోప్స్. చాలా మంది మనలో టీవీలు బయోస్కోప్లు చూస్తున్నారు. అండ్ వెన్ వీ గో అవుట్ యు సీ లిటిల్ చిల్డ్రన్ దట్ గో టు సచ్ ప్లేసెస్. సో అటువంటి కార్యాలు అంటే అటువంటి టీవీల దగ్గరికి వాటి చిన్నపిల్లలు వెళ్తా ఉంటారు. దే గో అవుట్ యాక్ట్ లైక్ ది యాక్టర్స్. ఆ టీవీలో ఏ యాక్టర్స్ అయితే చూస్తున్నారో ఈ పిల్లలు వాళ్ళలాగే ప్రవర్తిస్తూ ఉంటారంట. ద డెవిల్ డస్ దట్. అలా చేస్తున్నది ఏమిటంటే దెయ్యం అని ప్రవక్త అంటున్నాడు. ఐ డోంట్ వాంట్ టు యాక్ట్. నేను యాక్ట్ చేయాలనుకోను. ఐ వాంట్ టు బి వాట్ ఐ యామ్. నేనేమై ఉన్నానో ఆ విధంగా ఉండాలని, ఆ విధంగా ప్రవర్తించాలని కోరుకుంటా. అండ్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు ప్రీచర్స్ బికమ్ యాక్టర్స్. బోధించే వాళ్ళు నటులైపోతూ ఉంటారంట. అమ్మాయి ఓ షూర్, అవును నిజం. అండ్ దే గెట్ ఇన్ ద పుల్పిట్. బలిపీఠ మీదకి వెళ్తారు. దే యూజ్ ద పుల్పిట్ ఫర్ ఇట్. వాళ్ళు ఆ బలిపీఠను ఎందుకోసం వాడుకుంటారంటే యాక్టింగ్ చేయడం వాడుకుంటారంట. అమెన్. వెల్ బ్రదర్, వీఆర్ హియర్ టుడే. ఈ విధంగా అంటే సహోదరులారా, ఈరోజు మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నాం, చాలా సంతోషం అని చాలా మృదువుగా మాట్లాడతారంట. బికాస్ దే ఆర్ ఇన్ ద పుల్పిట్. ఎందుకు ఆ విధంగా మృదువుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు బలిపీఠ మీద ఉన్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. అమెన్. ఫార్సీ, గెట్ సేవ్డ్, క్విట్ పుట్టింగ్ ఆన్. అంటాడు, ఓ పరిసయుడా, నువ్వు రక్షించబడు, నువ్వు ఆ యాక్షన్ చేయడం మానుకో అన్నాడు ప్రవక్త. గాడ్ డోంట్ వాంట్ యు టు బి అన్ యాక్టర్. నిన్ను దేవుడు మరి యాక్టర్గా ఉండాలని కోరుకోవట్లేదు. హీ వాంట్స్ యు టు బి ఎ పర్టేకర్ ఆఫ్ హిస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మలో నువ్వు పాలు పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ పొందుకొని బోధించు. దేవుని ఆత్మను ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు ఆత్మలాగే ప్రవర్తిస్తాం. కానీ ఆత్మ లేనప్పుడు నువ్వు ఆత్మలో ప్రవర్తిస్తున్నావు. ఆమేన్. అంటే నువ్వు యాక్షన్ చేస్తున్నావు. హల్లెలూయా. అలా ఉండొద్దు. ఆత్మ పొందుకొని ఆత్మ నీకు ఇచ్చిన ప్రకారం బోధించు. ఆమేన్. లెట్ ఇట్ డూ ద యాక్టింగ్. లెట్ ఇట్ డూ ద యాక్టింగ్. అప్పుడు నువ్వు ఆత్మ పొందుకున్నప్పుడు ఆత్మ యాక్షన్ చేస్తుంది.
ఆమేన్. ఏ యాక్షన్? ఆత్మలో యాక్షన్ చేస్తుంది, వేరే వాళ్ళ యాక్షన్ చేయదు. పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మకి యాక్షన్ రాదు, కాబట్టి పరిశుద్ధాత్మలాగా యాక్షన్ చేస్తుంది. ఆమేన్. సో దేవుడు కోరుకుంటుంది అది. కాబట్టి నీకు పరిశుద్ధాత్మ లేకుండానే పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు యాక్షన్ చేయబాకు. ఆమేన్. నీకు నువ్వులాగే ప్రవర్తించు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యాక్టింగ్ అనేది చాలా చెడ్డది. కాబట్టి పరిశీలుడు అనగా అర్థం ఏంటంటే యాక్షన్ చేసేవాడు, ఇతరుల మెప్పు కోసము ప్రయత్నం చేసేవాడు. అందుకోసమే పరిశీలుడు ఏం చేస్తారంటే, బాగా జనాలు సమృద్ధిగా అంటే ఎక్కువ మంది తిరిగే దగ్గర పోతారట, కోడల దగ్గర పోయి చేతులు ఎత్తి ఓ ఆమేన్ హల్లెలూయా దేవానికి స్తోత్రం చెప్పి గట్టి గట్టి ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు అని అంటే, అమ్మో వీడెంత ప్రార్థనాపరుడో, వీడెంత భక్తిపరుడో అని చెప్పి అనుకోవాలని కరెక్ట్ గా జనాల దగ్గర పోయి ప్రార్థన చేస్తుంటారట. హల్లెలూయా. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇతరులు మెప్పించడం కోసం యాక్షన్ చేస్తా ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి పరిశీలుడు అనగా యాక్టర్ అయి ఉన్నాడు, ప్రవక్త అన్నాడు అలాగే యాక్షన్ చెయ్యొద్దు. ఆమేన్. అలాగే 135 అదే వర్తమానం 135 ఆయన అన్నాడు, లార్డ్ గాడ్ ఐఎమ్ నో గుడ్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ మీ, ఫర్గివ్ మీ, ఐఎమ్ ఏ సిన్నర్. ప్రభువా, ఇక్కడికి వచ్చి మీరు చెప్పండి, ఏం చెప్పాలంటే, ప్రభువా నేను మంచివాడిని కాదు, నాలో ఏమీ లేదు, నన్ను క్షమించు, నేను పాపిని అని చెప్పండి. దట్ ఈస్ ద వే టు డూ ఇట్. అదే నువ్వు చేయవలసిన విధానం. డోంట్ స్టాండ్ ఆఫ్ అండ్ బీ అన్ యాక్టర్ ఫార్సీ. దూరంగా నిలబడి ఓకే ఏదో గొప్పవాళ్ళలాగా నువ్వు పోజులు కొట్టద్దు ఓ పరిశీలిడా. ఆమేన్. డోంట్ రన్ ఆఫ్ విత్ సో మెనీ సివిల్ థింగ్స్. నీ లోపల అనేకమైనటువంటి సివిల్ థింగ్స్ అంటే సమాజ సంబంధమైనటువంటి కార్యాలను, లోక సంబంధమైనటువంటి కార్యాలను పెట్టుకుని, ఆమేన్, చిన్న చిన్న విషయాలు పెట్టుకుని డోంట్ మీన్ నథింగ్ ఎనీ హౌ. సో అవన్నీ పెట్టుకుని రాబాబు. సో లోపల ఏవో పెట్టుకొని మీరు యాక్షన్ చేయొద్దు అంటాడు ప్రవక్త. యువర్ ఆటోమొబైల్ అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ గాట్ విల్ పెరిష్. నీకున్నటువంటి ఆటో కావచ్చు, కారు కావచ్చు, ఏవేసి అన్ని కూడా నశించిపోతాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సోల్, గెట్ ఇట్ ఫస్ట్. నీ ఆత్మ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో ఫస్ట్. ఆమేన్. సో దాన్ని నువ్వు సరి చేసుకో ఫస్ట్. స్ట్రైటన్ దట్ అప్ ఇన్ దేర్ టిల్ దట్ డీప్ సెటిల్డ్ పీస్ దట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. సో నీ యొక్క జ్ఞానం అంతటిని కూడా మరి సర్పస్ అంటే కవర్ చేసేటువంటి ఓకే దాని అంతటిని కూడా మరిపించేలాగా చేసేటువంటి ఆత్మను నువ్వు పొందుకో అన్న ప్రవక్త. కమ్స్ సింకింగ్ డౌన్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ యూ ఫీల్ హిమ్ కిస్ అవే ఎవ్రీ స్టెయిన్. సో ఆ విధంగా దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు దేవుని ఆత్మని హృదయంలోకి వచ్చి నిన్ను ముద్దు పెట్టుకోవడం నువ్వు గమనిస్తూ ఉంటున్నాడు ప్రవక్త. దెన్ బ్రదర్ నోబడీ విల్ హ్యావ్ టు టెల్ యూ వాట్ టు డూ ఆఫ్టర్ దట్. దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలో నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమేన్. యు విల్ నో వాట్ టు డూ. ఏం చేయాలో నీకే తెలుస్తుంది. ఆమేన్. ఎస్, ఇఫ్ యు ఎవర్ టచ్డ్ హిమ్ వన్స్, నీవు ఎప్పుడైనా సరే దేవుడిని ఒక్కసారి నువ్వు టచ్ చేసావా, అప్పటి నుంచి నీకు ఎవరు ఏం చేయాలో నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమేన్. నో మ్యాన్ కెన్ ఎవర్ కమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ టాక్ టు హిమ్ అండ్ ఎవర్ గో అవే అండ్ బీ ద సేమ్ పర్సన్. ఈ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆయన అనుభవించి తిరిగి వెళ్ళిన తర్వాత ఆమేన్ ఆ వ్యక్తి మరలా ఎప్పుడు అదే వ్యక్తిగా ఉండడం, మారిన వ్యక్తి అయిపోతున్నాడు. హల్లెలూయా. యు ఆర్ ఆల్వేస్ చేంజ్డ్. నువ్వు ఎల్లప్పుడూ కూడా మారిన వ్యక్తిలాగా ఉంటావు. when you talk to him there is an impression strikes your soul that you never forget it. నువ్వు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడతావో నీ ఆత్మలో ఆయన తాకుతాడంట. తాకినప్పుడు ఆ అనుభవం నువ్వు ఎప్పుడు మర్చిపోలేవు. ఆమేన్. కాబట్టి అసలు విషయం ఏంటంటే నువ్వు దేవుని యొక్క ఆత్మని కలుసుకోవాలి, దేవుని యొక్క ఆత్మని హృదయంలోకి రావాలి. అంతేగాని ఆత్మ రాకపోయినా సరే వచ్చినట్టుగా నువ్వు యాక్షన్ చేయಬೇಕು. ఆమేన్. దేవుడి ఆత్మ లేకపోయినా దేవుడి ఆత్మ ఉన్నట్టుగా నువ్వు యాక్షన్ చేయబాకు. ఆత్మను నువ్వు పొందుకో ఫస్ట్. ప్రవక్త మాట్లాడుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి పరిశీలుగా మనము ఉండకూడదు. ఆమేన్. నటులుగా మనము ఉండకూడదు. మనం ఎలా ఉన్నామో ఏ నమ్ముతున్నామో దాని ప్రకారమే ఉండాలి. అది తప్పైనా ఉండండి. ఓకే, మనం ఏ నమ్ముతున్నామో అది తప్పే అవ్వచ్చు, కానీ దాన్ని బయటికి చెప్పండి. అవతల దాన్ని విని కాదయ్యా నువ్వు తప్పు, ఇదిగో దీని ప్రకారం నువ్వు తప్పు చేస్తావని చెప్పి చెబితే మనకు అర్థమవుతుంది, మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆమేన్. అలా కాకుండా నీవు తప్పైన విషయాన్ని నువ్వు బయట పెట్టకుండా కేవలం ఇతరులకి నచ్చుతుంది అని చెప్పి వేరే వాళ్ళగా నువ్వు ఆలోచిస్తే నువ్వు ఎప్పుడు కూడా సరి చేయబడు. ఆమేన్. కాబట్టి ప్రవక్త అన్నాడు నీకు నువ్వులాగా ఉండు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్లీజ్ సోదరి సోదరులారా, పౌలు గారు ఆ విధంగా
పరిసయుడు ఉన్నాడు, ఒకప్పుడు మతం కోసమో ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, నేను తప్పు చేశాను అంటున్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయన పట్టుకున్నాడు. దేవుడు పట్టుకుని ఆయన్ని తీసుకుని వచ్చాడు. ఆయనలో ఉన్నదంతా కూడా తీసివేశాడు. అయితే ఇప్పుడు ఆయన రెస్ట్లోకి వచ్చాడు, ఆయన విశ్రాంతిలోకి వచ్చాడు. ఎందుకంటే దేవుని ఆత్మ చేత పౌలు గారు నింపబడ్డాడు. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరా, ఇక ప్రవక్త మాట్లాడుతున్నాడు, మనం ఎప్పుడైతే రెఫీదీముకి వస్తామో, ఓకే, సో రెఫీదీములో మనకి దేవుడు ఏమిస్తున్నాడంటే విశ్రాంతి ఇస్తా ఉన్నాడు. విశ్రాంతి అంటే రెఫీదీములకు వచ్చి మనం ఎప్పుడైతే వాటర్ తాగుతామో, నీళ్లు తాగుతామో, అవి ఏం చేస్తున్నాయి మనకి అని అంటే నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాయి. ఆమేన్. రెఫీదీములో ఆ బండ కొట్టబడిన తర్వాత ఆ బండల నుంచి వచ్చే నీళ్లు మనకి ఏం ఇస్తున్నాయి అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం ఇస్తున్నాయి. ఆమేన్. అందుకోసమే రెఫీదీములోకి వచ్చి ఒకసారి నీళ్లు తాగామా మనం ఎక్కడికి వెళ్తామంటే విశ్రాంతిలోకి వెళ్తా ఉన్నాం. ఆమేన్. సో ఏమిటా విశ్రాంతి అని అంటే, ఇక జీవించేందుకు మనం కష్టపడాల్సిన అవసరం లేదు. క్రీస్తులాగా జీవించేందుకు మనం నటించాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఇక నటించే అవసరమో ఉండదు. ఎందుకంటే దేవుని ఆత్మ లోపలికి వచ్చింది కాబట్టి ఆ ఆత్మ లోపల పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడే మన లోపల జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆటోమేటిక్ గా దేవుడిలాగా జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనం ఇంకా నటించాల్సిన అవసరం లేదు, తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన లోపల ఆల్రెడీ దేవుడు వచ్చాడు కాబట్టి దేవుడు జీవించిన జీవితం ఎలా ఉందో, దేవుడు ఏ విధంగా ప్రేమించాడో అలాగే మనం ప్రేమిస్తూ ఉంటాం. దేవుడు ఏ విధంగా క్షమించాడో శత్రువుని సైతం ఆ విధంగా మనం కూడా క్షమిస్తూ ఉంటాం. ఇక మనం కష్టపడం. ఆమేన్. ఇక జీవించేది నువ్వు కాదు కానీ నీలో ఉన్న క్రీస్తే జీవిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఎవరైనా సరే విశ్రాంతిలో ఉన్నారని బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మనము విశ్రాంతిలోకి వస్తామో, ఎప్పుడైతే మనము ఆత్మను పొందుకుంటామో, దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది, అప్పుడే ఫైటింగ్ స్టార్ట్ అవుతుందంట, యుద్ధం వస్తుందంట. ఎందుకు అని అంటే వాళ్ళు ఎప్పుడైతే నీళ్లు తాగారో అప్పుడే అమాలేకీయులు వచ్చారంట. అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తా ఉన్నారు. అలాగే క్రైస్తవ ప్రయాణంలో కూడా, ఆత్మ సంబంధమైన ప్రయాణంలో కూడా మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో, పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మిస్తామో అప్పుడే అసలైనటువంటి పోరాటం ప్రారంభమవుతుంది. ఆమేన్. సో ఏమిటా పోరాటము అని అంటే శరీర కార్యాలు. ఆమేన్. శరీరంతో ఆత్మ పోరాడుతూ ఉంటుందంట. ఆమేన్. ఆత్మ ఒకటి చెప్తా ఉంటే శరీరం ఇంకోటి చేద్దాం ఉంటుందంట. ఆమేన్. ఆత్మ ప్రార్థన చేద్దాం అని చెప్పంటే శరీరం ఏం ప్రార్థన చేస్తానని నిద్రపోవడం ఉంటుందంట. ఆమేన్. సో ఆత్మ ఉపవాసం చేద్దామంటే కాదు, ఉపవాసం చేస్తే కడుపు పాడైపోతుంది, నీరసం అవుతుంది, చాలా పడుతుంది ఈరోజు, కాబట్టి ఈరోజు ఉపవాసం చేయొద్దు అంటదంట. ఆమేన్. సో ఆ విధంగా దేవుడి ఆత్మ సంఘానికి వెళ్దాం, ఈరోజు ఆదివారం చర్చికి వెళ్దాం, ఎర్లీగా వెళ్దాం, అరగంట ముందు వెళ్దాం అని చెప్పంటే అరగంట ముందు ఏం చేస్తాం, మనం ఒక్కడే పోతాం కదా, ఇంకెవరు రారు. కాబట్టి ఒక అరగంట పడుకొని తర్వాత లేచి వెళ్దాంలే, కరెక్ట్ గా పాస్టర్ గారు నిలబడి బైబిల్ తెచ్చి టైంకి వెళ్తే సరిపోద్ది, ప్రార్థన పోయేది వాక్యం అంటానికి కదా అంటది. ఆమేన్. ఏంటి అంటే పోరాటం. హల్లెలూయా. సో ఎవరికి పోరాటం అని అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకే. పౌలు గారు ఏమంటాడంటే నాలో పాప నియమం ఉంది, నాలో 2 నియమాలు పనిచేస్తా ఉన్నాయి. ఆమేన్. నా ఆత్మలోనేమో దేవుడి నియమం ఉంది, జీవానికి సంబంధించినటువంటి నియమం పనిచేస్తా ఉంది, నా శరీరంలోనూ పాప నియమం పనిచేస్తా ఉంది అన్నాడు. ఆమేన్. అంటే ఆత్మ దేవుని ఆత్మ చేత నింపబడి అది విమోచించబడింది కాబట్టి దేవుని ఆత్మ ఎలా చేస్తే అలా ఉంటుంది మన ఆత్మ. ఆమేన్. కానీ మన శరీరం ఇంకా విమోచించబడలేదు కాబట్టి ఆ శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే ఈ ఆత్మకి, దేవుడి యొక్క ఆత్మకి అది వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మన లోపల పోరాటం అనేది ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఆ పోరాటం ఖచ్చితంగా ఎవరికైనా ఉండేదే. అందుకోసమే ప్రవక్త అంటున్నాడు, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో, మనం ఎప్పుడైతే వాగ్దాన భూమిలోకి వెళ్తామో అప్పుడే అసలైనటువంటి యుద్ధం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే కనాను దేశంలోకి వెళ్ళారో అప్పుడే వాళ్ళు యుద్ధం స్టార్ట్ అయింది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, విశ్రాంతి అనగా పరిశుద్ధాత్మ పొందుకోగలనే మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అనుకోవడానికి లేదు. ఆమేన్. మనకి యుద్ధం అనేది ఉంటుంది, అప్పుడే ప్రారంభమవుతుంది యుద్ధం. కానీ యుద్ధం చేసేది నువ్వు కాదు. హల్లెలూయా. నువ్వు కాదు కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ యుద్ధం చేస్తావు. హల్లెలూయా. ఎందుకు రెస్ట్ అంటున్నాము, ఎందుకు విశ్రాంతి అంటున్నాము అంటే జీవించేది నువ్వు కాదు, పోరాడేది నువ్వు కాదు, కానీ నీ లోపల ఉన్న ఆత్మే పోరాడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా,
ఆ ఆత్మ మన లోపల ముద్రించబడింది కాబట్టి అందుకోసమే దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు పరిశుద్ధాత్మనే దుఃఖపరచొద్దు. ఎందుకు అని అంటే విమోచన దినం వరకు మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. సో దుఃఖపరచొద్దు అని ఎందుకంటుంది అని అంటే ఆ శరీర కార్యాలను లాగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కోసారి ఏమన్నా పడిపోయావు అనుకో, ఓకే, ఒక క్షణట దానికి లోపడ్డావు అనుకో, పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. మరి పరిశుద్ధాత్మని విడిచిపోదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముద్రించబడ్డావు. హల్లెలూయా. అందుకోసమే ప్రవక్త అంటాడు, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పొందుకున్న మనిషి అసలు తప్పులే చేయడా అంటే కాదు, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి కూడా తప్పులు చేస్తాడు. ఎందుకనంటే అతను శరీరంలో ఉన్నాడు, శరీరం అనేది ఇంకా మార్పు చెందలేదు, శరీరం అనేది ఇంకా విమోచించబడలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి కూడా పొరపాట్లు చేస్తాడు. అంటే పొరపాటు అంటే విచారం కాదండి. ఆమేన్. పొరపాట్లు అంటే మద్యం సేవించి ఇట్లాంటివి కాదు. ఓకే, సో ఏదైనా ప్రార్థన చేయటంలో నిర్లక్ష్యం, ఆమేన్, గుడికి పోవటంలో నిర్లక్ష్యం, లేదా దేవుడు పలానా ప్రాంతానికి పోవని చెప్పి అన్నాడు అనుకో, దాన్ని చేయటంలో ఏదైనా నిర్లక్ష్యం, ఇలాంటి కార్యాల్లో తప్పులు చేస్తాం. అంతేగాని శరీర కార్యాల్లో కాదు. దాన్ని ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకోవద్దు. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వ్యక్తి పొరపాటు చేస్తాడని ప్రవక్త అన్నాడు. ఎలాంటి పొరపాటు అంటే శరీర కార్యాలు చేస్తాడని చెప్పి అనుకోవద్దు. ఆమేన్. అసలు ఎప్పుడు దాటిపోతాడు పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి. ఈ శరీర కార్యాలు, శరీర సంబంధ విషయాలలో ఎప్పుడూ అతను దాటిపోతాడు. కానీ మరి ఏంటి వాడు చేసే పొరపాట్లు అంటే శరీర బలహీనతలు ఉంటాయి, శరీరం లాగుతూ ఉంటుంది కొన్ని విషయాలు. ఆమేన్. సో నిద్ర, నిర్లక్ష్యం, ఆమేన్. సో ఇట్లాంటి విషయాల్లో మనం పడిపోతూ ఉంటాం. కాబట్టి ఆటి విషయాల్లో మనం పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా మనం జాగ్రత్త పడాలని బైబిల్ తెలియజేస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే వాళ్ళు ఆ నీటిని తాగారో, ఆ నీటిని తాగిన తర్వాత అమాలేకులు వచ్చి పోరాడినట్లుగా మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో అప్పుడు ఈ శరీరం కూడా మనకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటుంది. దాన్ని జయిస్తూ మనము ముందుకెళ్ళాలి. అయితే దేవుడు ఇప్పుడు మన ఆత్మ మాత్రమే విమోచించాడు, శరీరాన్ని ఇంకా విమోచించలేదు. ఆ శరీరాన్ని విమోచించడానికే ఈ వర్తమానం దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ కృప ద్వారా ఇచ్చినటువంటి ఈ వర్తమానము దేనికోసం అంటే మన శరీరాన్ని మార్పు చెందించడం కోసం, మన శరీరం రెప్పపాటులో మార్పు చెంది ఎత్తబడి, ఆమేన్, అది మహిమ శరీరంగా మారడం కోసమే ఈ వర్తమానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ యేసుక్రీస్తు మొదటి రాకలు వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రాణ త్యాగం వల్ల, ఆమేన్, కాచిన రక్తం వల్ల మన ఆత్మ విమోచించబడింది. కానీ మన శరీరం విమోచించబడలేదు. దానికోసమే ఈ రెండవ కృప ద్వారా ఈ గడి వర్తమానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మను ఎప్పుడైతే పొందుకుంటాం, ఆమేన్, లోక కార్యాల మీద మనకు ఆశయం ఉండదు అసలు. ఆమేన్. శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, వ్యభిచారం కానివచ్చు, ఇంకేదైనా సరే శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అసలు మనకు ఆశే ఉండదు. ఎందుకు అనంటే దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాం కాబట్టి. దేవుని యొక్క ఆత్మ అంటే ఏంటి అని అంటే, దేవుని యొక్క ఆత్మ రాబడింది. దేవుని యొక్క ఆత్మ ఏమిటి అని అంటే అవి నీటి ఓట అయి ఉన్నది. ఆమేన్. మీకు మొన్న చెప్పాను ఏంటంటే, మనము యాక్చువల్గా దేవుడు మన లోపల దాహం పెడతాడు. ఆ దాహం దేనికోసం పెట్టాడో అది తీసుకుంటేనే ఆ దాహం తీరుతుంది. అది కాకుండా నువ్వేం తాగినా దాహం తీరదు. ఆమేన్. మామూలుగా న్యాచురల్గా సహజమైన దాహం ఏంటి అంటే నీళ్లు కావాలి మనకి. దేవుడు నీటి కోసం ఆ దాహాన్ని పెట్టాడు. అప్పుడు మనం నీళ్లు తాగితేనే ఆ దాహం తీరుతుంది. ఆమేన్. కానీ నువ్వు కూల్ డ్రింకో, థమ్సప్పో, స్ప్రైటో ఏదో తాగావు అనుకో, ఓకే, ఆ దాహం తీరదు, మళ్ళా నీకు దాహం వస్తుంది. కానీ నీళ్ళు ఎప్పుడైతే నువ్వు సముద్రంలో తాగుతావు అప్పుడు నీకు దాహం తీరుతుంది. అయితే యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దాహం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. మాట్లాడుతున్నప్పుడు ఆమె అమ్మ దాహం కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగితే ఆమె అన్నది, నువ్వు యూదుడు, నేను సమరయురాలు, నీకు ఒక సంబంధం లేదు కదా అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అసలు నిన్ను నీళ్లు అడుగుతుంది ఎవరో నువ్వు గ్రహిస్తే. హల్లెలూయా. నిన్ను నీళ్లు అడుగుతుంది ఎవరో నువ్వు గ్రహిస్తే నువ్వే నన్ను నీళ్ళు ఇమ్మని అడుగుతావు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను ఇచ్చిన నీళ్లు నువ్వు ఇచ్చిన నీళ్లు తాగితే మళ్ళీ దాహం అవుతుంది నాకు. ఆమేన్.
దాహం నీళ్ళ కోసమే, కానీ నీళ్లు తాగాను, దాహం తీరుతుంది, మళ్ళీ దాహం వస్తుంది నాకు. ఆమేన్. వాళ్ళు అన్నారు, మా పితరులు తాగారు, ఆ పితరులు మా అబ్రహాం బావి ఇది అని చెప్పి ఆమె అంటే, ఆయన అడిగెళ్ళాడు. ఆ అరణ్యంలో వాళ్ళు నీళ్లు తాగారు, కానీ వాళ్ళు నశించిపోయారు. అరణ్యంలో మన్నా తిన్నారు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. అని నేనిచ్చే నీళ్లు తాగితే, నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వస్తుంది. ఆమేన్. సో నువ్వు ఇచ్చే ఆహారం తింటే మళ్ళీ ఆకలి వస్తుంది. ఓకే, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే వాడి లోపల నుంచి, వాడి కడుపులో నుంచి జీవ జలములు ఊరతాయి. సో జీవ జలములు, నిత్య జీవ జలములు ఊరతాయి కాబట్టి ఇక వాటికి అంతం ఉండదు ఇక. ఆమేన్. కాబట్టి ఇంక వాడికి దాహమే వేయదు, ఇంక నీళ్లు తాగాల్సిన అవసరం లేదు వాడికి. అలాగే అంటే యేసు ఏమంటాడంటే, నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ రేపు తాగాల్సి వస్తుంది, మళ్ళీ ఎల్లుండి తాగుతుంది, సత్యలా తాగాల. ఆమేన్. కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే ఒక్కసారి నేను ఇచ్చే, నువ్వు తాగావా ఇంకంతే, నీకు తప్పికేది ఇంకా. ఎందుకంటే నేనిచ్చే జీవము అది నిత్య జీవమైనది, నేనిచ్చే నీళ్ళు అది నిత్య జీవ ఊటైనది. హల్లెలూయా. అది ఉప్పుకొస్తానే ఉంటుంది, నీ లోపల ఉంటుంది అది. కాబట్టి నువ్వు మళ్ళీ తాగాల్సిన అవసరం లేదు. అంటే యేసు ఏం చెప్తున్నాడంటే, నేనిచ్చే నీళ్లు ఒకేసారి సాటిస్ఫై చేస్తున్నాయి, వన్ టైం సెటిల్మెంట్ అన్నమాట. ఇంకా జీవితం మొత్తం, జీవితానికి కావాల్సిన అంతా కూడా ఒకేసారి ఇచ్చేస్తాను ఇక నేను. హల్లెలూయా. ఇంకా జీవితంలో నీకు పాపం చేయాలంటే ఆశ ఉండదు, దాహం ఉంటుంది నీకు ఇంకా. ఆమేన్. శరీర కార్యాలు ఏమి కూడా నువ్వు చేయాలని అనుకోలేక, ఎందుకంటే నీ జీవితానికి సరిపడా నీళ్లు నేను ఒకేసారి ఇస్తా ఉన్నా. ఆమేన్. అవే నిత్య జీవమైనది. కాబట్టి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ చేత మనం తిరిగి జన్మించినప్పుడు, ఇక మనకి శరీర కార్యాలు చేయాలనే దాహం ఇవ్వకుండా చచ్చిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఆత్మను పొందుకున్న వాళ్ళు ఎవరు కూడా శరీర కార్యాలు చెయ్యరు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, దాన్ని పొందుకోవాలంటే మనం రెఫీదీములోకి వెళ్ళాలి. ఆమేన్. సో అక్కడ దేవుడు మనకు జీవజాలని పెట్టాడు. రెఫీదీం అనగా అది అతి పరిశుద్ధ స్థలమైనది. ఆమేన్. ఆ అతి పరిశుద్ధ స్థలంకి వెళ్దాం. అక్కడికి వెళ్తే మనకు దేవుడు అక్కడ ఆత్మను పెట్టాడు. ఆత్మ పొందుకునేంత వరకు మన ప్రయాణం ఎప్పుడు కూడా ఆపకూడదు. ఓకే, మనం ఆవరణలో బయలుదేరాం, అక్కడ ఆగకూడదు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం, అక్కడ కూడా ఆగకూడదు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి, అక్కడ దేవుని యొక్క ఆత్మనే పొందుకోవాలి, తిరిగి జన్మించాలి. అప్పుడు దేవుడు మన హృదయం లోపల నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆమేన్. అప్పుడు మనం నిత్యము జీవిస్తాం. ఇక ఎప్పుడు కూడా మనం చనిపోం, పాపాల్లో మనము పడిపోము, శరీర కార్యంలో మనము పడిపోం. కాబట్టి నిత్యము మనల్ని దేవుడు జీవింపజేస్తాడు. ఆమేన్. సో దేవుడు ఈ మాటలు దీవించును గాక, దేవుడు సమృద్ధి ఆశ్రయించును గాక. ఆమేన్. రైట్, సమయంలో సాంగ్లు సమయం తీసుకుంటారు. హల్లెలూయా.